Hey, hi everyone. Good afternoon. Let me share my screen. ఓకే, ఫైన్. మనం ఏం చేసుకున్నాం, లైక్ ప్రీవియస్ క్లాస్ లో ఒక సినారియో గురించి డిస్కస్ చేసాం. అవునా? సో ఆపర్చునిటీ అనే ఒక ట్రిక్కర్ పైన మనం సినారియో గురించి డిస్కస్ చేసాము. సో ఇంటర్ పాయింట్ ఎలా అడుగుతారు ఏంటి మనం ట్రిక్కర్ ఎలా రాస్తాం అనేది కూడా మనం డిస్కస్ చేసాం. అది ఎలా ఉందంటే ఇలా ఉంది, రైట్? నిన్న మనం ప్రీవియస్ సెషన్ లో మనం ఇది చూసుకున్నాం. అవునా? సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఇంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ట్రిగ్గర్ రాయమన్నారు. ఫైన్, మనం రాస్తాము, బాగానే ఉంది. సో అదే ట్రిగ్గర్ ని ఒక అపెక్స్ క్లాస్ లో కాల్ చేయమంటే మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఓకేనా? సో ఒక ట్రిగ్గర్ ని అపెక్స్ క్లాస్ లో కాల్ చేసి, ఇప్పుడు ఏదైతే ఈ ట్రిగ్గర్ ఉంది, ఓకేనా? ఇదే ట్రిగ్గర్ ని ఒక అపెక్స్ క్లాస్ లో ఎలా కాల్ చేయాలి? ఓకేనా? ఒక అపెక్స్ క్లాస్ లో ఎలా కాల్ చేయాలి అనేది తెలియట్లేదు చాలా వరకు అందరికి. అంటే కొత్తగా సేల్స్ ఫోర్స్ లోకి ఎవరైతే వస్తున్నారో, సో వాళ్ళకి తెలియట్లేదు అనమాట. సో సింపుల్ అన్నమాట. ఒక అపెక్స్ క్లాస్ ని మనం ట్రిగ్గర్ లో కాల్ చేయొచ్చు మనం. ఓకేనా? సో ఒక ట్రిగ్గర్ ఉంటుంది. ఆ ట్రిగ్గర్ లోకి ట్రిగ్గర్ హ్యాండ్లర్ మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఓకేనా? ఒక ట్రిగ్గర్ ని ఇప్పుడు ఏ ట్రిగ్గర్ అయితే ఉందో ఈ ట్రిగ్గర్ ని మనం అపెక్స్ క్లాస్ లో మనం కాల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దాన్ని ఎలా కాల్ చేయాలనేది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే దాన్ని రాయలేకపోయినారు అనమాట. మామూలుగా వేరే వాళ్ళు, మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ వేరే వాళ్ళ ద్వారా అడిగించారు మనకి యాక్చువల్ క్వశ్చన్ ఇది. ఓకేనా? అన్న ఇట్లా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ అడిగారు. సో మరి దీన్ని అపెక్స్ క్లాస్ లో ఎలా కాల్ చేయాలని తెలియదని వేరే వాళ్ళు అడిగారు, మనం రిక్వెస్ట్ చేయమని, లైక్ వీడియోస్ చేయమని చెప్పారు. సో యాక్చువల్ గా మన స్టూడెంట్స్ అయితే మనం రాయగలుగుతారు. సో ఇబ్బంది ఏంటి దాంట్లో, బట్ చూద్దాం. సో ఇప్పుడు ఈ ట్రిగ్గర్ ని అపెక్స్ క్లాస్ లో ఎలా కాల్ చేస్తారో చూద్దాం. సో ఈ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకేనా? పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఒక అపెక్స్ క్లాస్ ని ఒక ట్రిగ్గర్ లో కాల్ చేయడానికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఒక ట్రిగ్గర్ ని మనం నోట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ట్రిగ్గర్ నేమ్ ఆన్ ఆపర్చునిటీ అవునా, ఇది ఉందా? సో ఇక్కడ ఇది మన లాజిక్ ఇది. అవునా? ఈ లాజిక్ మనం ఏం చేస్తామంటే కొంచెం కింద తీసుకురాలి దీన్ని. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ట్రిగ్గర్ ఉంది మనకు. అవునా? ఈ ట్రిగ్గర్ ని ఒక హ్యాండ్లర్ క్లాస్ లో కాల్ చేసుకుంటాం. ఒక హ్యాండ్లర్ మెథడ్ ఇచ్చేసి, ఓకేనా, ఒక హ్యాండ్లర్ కి దానికి అపెక్స్ క్లాస్ ని ఇచ్చేస్తున్నాం. సో లెట్స్ సే నేను ఇస్తున్నా ఇక్కడ ఆపర్చునిటీ. ఓకేనా? ఆపర్చునిటీ. సో ట్రిగ్గర్ హ్యాండ్లర్ అని ఒక మెసేజ్ ఇస్తున్నాం. ఓకేనా? సో ఆపర్చునిటీ ట్రిగ్గర్ హ్యాండ్లర్ అని ఒక నేమ్ ఇస్తున్నాం. ఆపర్చునిటీ ట్రిగ్గర్ హ్యాండ్లర్. ఓకేనా? సో డాట్ ఏమిస్తున్నా, మనం ఏదైతే అపెక్స్ క్లాస్ రాసామో సో దానికి ఇచ్చేస్తున్నాం. సో లెట్స్ సే ఇప్పుడు మనం ఏమిద్దాం దీనికి నేమ్, సెట్ హాట్ ఆపర్చునిటీ. ఓకేనా? ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చేసేయండి. సెట్ హాట్ ఆపర్చునిటీస్. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే అగైన్ ట్రిగ్గర్ డాట్, ఓకేనా? సో ట్రిగ్గర్ డాట్ ని మనకు మెథడ్ ఇక్కడ మనం కాల్ చేసుకుంటున్నాం. ఓకేనా? ట్రిగ్గర్ డాట్ మెథడ్ ని కాల్ చేసుకొని దీన్ని ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. ఓకేనా? సో సింపుల్ గా మనం ఏం చేస్తున్నాం, ట్రిగ్గర్ లో మనం ఇంతకుముందు ఏదైతే ట్రిగ్గర్ ఉందో దాన్ని అలాగే పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే హ్యాండర్ ని ఒక క్లాస్ మెథడ్ పెట్టుకొని ట్రిగ్గర్ డాట్ న్యూ అని పెట్టి ఇచ్చేస్తున్నాం అంతే. మీకు కావాలనుకుంటే సో దీన్ని కామెంట్ చేసేద్దాం కాసేపు, మన లాజిక్ ని డిస్టర్బ్ చేయకుండా. ఓకేనా? సో లెట్స్ వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆపర్చునిటీ ట్రిగ్గర్ హ్యాండర్. ఒక్క నిమిషం. ఇక్కడ మనకు వేరియబుల్ ట్రిగ్గర్ హ్యాండ్లర్ వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. సో ఎందుకు వచ్చింది అంటే మనం అపెక్స్ క్లాస్ ని మనం క్రియేట్ చేయాలి. ఓకేనా? మనకి లాజిక్ ఉంది కదా, లాజిక్ ని క్రియేట్ చేయాలి. సో నౌ గో టు న్యూ అపెక్స్ క్లాస్. ఓకేనా? సో ఇక్కడ అపెక్స్ క్లాస్ వచ్చేసి నేను
టేక్ సెట్ ఆపర్చునిటీ హ్యాండ్లర్ ఒక నేమ్ వచ్చేస్తున్నాను. ఓకేనా? సో న్యూ అపెక్స్ క్లాస్ సింపుల్గా పేస్ట్ చేసి ఓకే. సో ఇప్పుడు ఏమైంది? సో పబ్లిక్ క్లాస్ హాట్ ఆపర్చునిటీస్ అని ఒక మెథడ్ అయితే ఇచ్చేసుకున్నాను. ఓకేనా? సో లేదు అంటే అంటే ఒక నేమ్ తోటి మీరు క్రియేట్ చేసుకున్నారు ఈ మెథడ్ ని. దీని తర్వాత మనం ముందుగానే ఏం చేసుకుంటాం అంటే లైక్ ఒక పబ్లిక్ క్లాస్ ని డిక్లేర్ చేసుకుంటాం. ఓకేనా? సో లెట్స్ సే ఇక్కడ ఉంది కదా ఆపర్చునిటీ డిక్లేర్ ఉంది కదా. సో లెట్స్ కాపీ దిస్ వన్. సో ఇలా కాదు, మీరు కోడింగ్ ఎలా అయినా రాసుకోవచ్చు మీరు. ఓకేనా? యూస్ పబ్లిక్ యాజ్ ఎ కీవర్డ్. సో పబ్లిక్ క్లాస్. సో నేను ఆపర్చునిటీ ట్రిగ్గర్ హ్యాండ్లర్. సో ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా? సో లెట్స్ క్లోజ్ దిస్ హియర్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సో ఈ పబ్లిక్ ఏదైతే మనం ఇచ్చామో సెట్ ఆపర్చునిటీస్ ఇచ్చామో ఇక్కడ మనకు దీని దగ్గర మనం ఏం చేయాలి? పబ్లిక్ స్టాటిక్ ఏదైతే ఉందో పబ్లిక్ మనం ఏం చేస్తాం? స్టాటిక్ స్టాటిక్. సో వైడ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ సెట్ ఆపర్చునిటీస్. ఓకేనా? సెట్ ఆపర్చునిటీస్. ఈ ఆపర్చునిటీస్ లో మనం ఏం చేయాలి అంటే సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం? లిస్ట్ ఆఫ్ అంటే ఆపర్చునిటీలో సంబంధించిన లిస్ట్ ని మనం తీసుకొస్తున్నాం. ఓకే. పిఓ ఆర్ టియుఎన్ఐ ఈవై. ఓకేనా? ఆపర్చునిటీ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ మనం తీసుకొస్తాం. ఓకేనా? లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనం ఇక్కడ తీసుకొస్తున్నాం. ఫైన్. సో ఆపర్చునిటీస్ తీసుకొచ్చినాం కదా. ఈ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనం దేంతో డిక్లేర్ చేస్తున్నాం? ఆపర్చునిటీస్ తోటి మనం డిక్లేర్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో సింపుల్ గా ఒకే వన్ లైన్ ఆఫ్ కోడ్ మాత్రమే ఉంటుంది, ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఓపీపీఓ ఆపర్చునిటీస్ ఫైన్. ఆపర్చునిటీస్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇందాక ఏదైతే ఇక్కడ ఫర్ లూప్ మనం ఇది పెట్టుకున్నాం కదా. సో సింపుల్ గా దీన్ని కాపీ చేసేయండి. సో ఈ ఫర్ లూప్ కి ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి జస్ట్ ఇక్కడ వరకు తీసుకోండి. కాపీ. సో కాపీ చేసి మనం ఏం చేస్తున్నాం? ఎక్కడైతే ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం కదా. సో దీనికి అంతే, ఇంకేం చేయట్లేదు మనం. ఓకేనా? సో దీనికి ఇది క్లోజ్, సో దీనికి ఇది క్లోజ్. లెట్స్ సో రిమూవ్. ఓకేనా? ఫైన్. సో ఈ ఫర్ లూప్ ఇక్కడ క్లోజ్ చేసుకున్నా, ఈ కి ఇక్కడ క్లోజ్ చేసుకున్నా. సో దీనికి ఇక్కడ క్లోజ్ అయింది, సో దీనికి ఇక్కడ క్లోజ్ అయింది. ఓకేనా? అయిపోయింది. ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ సేవ్. సో లెట్స్ సేవ్ దిస్ ఆల్సో. ఇక్కడ మనకు ఎర్రర్ వచ్చింది, చూద్దాం. ఎర్రర్ వచ్చింది. ఇన్వాల్ లూప్ వేరియబుల్ టైప్ ఎక్స్పెక్టెడ్ ఏ సబ్జెక్ట్ ఆపర్చునిటీ లైన్ నంబర్ ఎక్కడ మనకు ఆపర్చునిటీస్ దగ్గర ఇన్వాల్ లూప్. ఓకే. ఆపర్చునిటీ ఓపీపీ సారీ. సో ఇక్కడ మనకు ట్రిగర్ డాట్ న్యూ కాకుండా దీన్ని ఈ లిస్ట్ ని ఇక్కడ కాపీ చేయాలి. సో జస్ట్ కాపీ చేసినాం కదా, ఇక్కడ మనం మైనర్ చేంజెస్ ని రిమూవ్ చేసేయాలి. ఓకే, దట్స్ ఇట్. సో నౌ కంట్రోల్ ఎస్ సేవ్. ఓకే, సో నౌ ఇట్ గాట్ సేవ్డ్. సో దీనిలోకి వెళ్ళేసి నౌ సేవ్. చూడండి ఇప్పుడు ఎర్రర్స్ అయితే ఏం లేవు కదా. సో సింపుల్ గా మనం ఏం చేస్తున్నాం అంటే దీంతో మనకు అవసరం లేదు, ఈ లాజిక్ తో మనకు అవసరం లేదు. నౌ సేవ్. సో ఒక ట్రిగ్గర్ ని ఇక్కడ మనం రాసుకున్నాం. సో ఇక్కడ ఏదైతే ఉందో సెట్ ఆపర్చునిటీస్ ఉంది చూసావా. సో ఈ సెట్ ఆపర్చునిటీస్ అనే హ్యాండ్లర్ ని మనం ఇక్కడ కాల్ చేసుకున్నాం. ఓకేనా? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ సెట్ ఆపర్చునిటీస్ లో తీసుకుని మనం ఏం చేసుకుంటున్నాం ఇక్కడ? సో లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇక్కడ ట్రిగ్గర్ హ్యాండ్లర్ పెట్టుకున్నాం కదా. ట్రిగ్గర్ హ్యాండ్లర్ డాట్ సెట్ ఆపర్చునిటీస్. ఓకేనా? సో ఇక్కడ మనం పబ్లిక్ క్లాస్ లో ఆపర్చునిటీ ట్రిగ్గర్ హ్యాండ్లర్ సెట్ ఆపర్చునిటీ మెథడ్ యూస్ చేసుకుంటున్నాం. ఇందులో మనం ఏం పాస్ చేస్తున్నాం? లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓకేనా? లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనం పాస్ చేస్తున్నాం, అంతే, ఇంకేం చేయట్లేదు. ఓకేనా? సేమ్ లాజిక్ ఇది ఏదైతే ఉందో సేమ్ లాజిక్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. అవునా? సో నా కంట్రోల్ ఎస్. సో ఇది కూడా కంట్రోల్ ఎస్. ఫైన్. ఇప్పుడు ఇది మనకు ప్రాపర్ గా వర్క్ అవుతుందో లేదా టెస్ట్.
Now go to opportunities. సో ఈ లాజిక్ ఏంటి, మనం ప్రీవియస్ సెషన్లో ఏం చెప్పుకున్నాం? సో ఎప్పుడైతే మనకు కొత్తగా ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందో అందులో అమౌంట్ నల్ వాల్యూ ఉండాలి, నల్ ఉండకూడదు, నాట్ ఈక్వల్ టు నల్ వాల్యూ ఉండకూడదు. దాంతో పాటుగా అమౌంట్ గ్రేటర్ దాన్ 1 lakh అయితే మనకు హాట్ ఆపర్చునిటీ మనం అందులో పాపులేట్ చేయాలి. దేంట్లో డిస్క్రిప్షన్ ఫీల్డ్ మనం పాపులేట్ చేయాలి. ప్రీవియస్ క్లాస్ మనం నేర్చుకున్నాం అది, అవునా? సో దాన్ని ఏం చేసినప్పుడు మనం అపెక్స్ క్లాస్ ని ఒక ట్రిగ్గర్ లో మనం కాల్ చేసుకున్నాం. ఓకేనా? సో అపెక్స్ క్లాస్ ని ఒక ట్రిగ్గర్ లో మనం కాల్ చేసుకున్నాం, అంతే, ఇంకేం చేయలేదు. దీని వల్ల మనకి యూస్ ఏంటి అంటే, ఇప్పుడు యాజ్ పర్ సేల్స్ ఫోర్స్ ప్రకారం మనకి ఏంటి, బెస్ట్ ప్రాక్టీసెస్ కి కొన్ని కార్నర్ లిమిట్స్ ఉంటాయి, అవునా? సో ఇప్పుడు మనకి ఏంటి, ఒక ఆబ్జెక్ట్ కి ఒక ట్రిగ్గర్ రాయాలంటారు. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి నేను రాసుకోవచ్చు. బట్ రియల్ టైంకి వెళ్ళేప్పటికి ఏమవుతుందంటే, ఒక ఆబ్జెక్ట్ కి ఒక ట్రిగ్గర్ నే రాయాలంటారు. ఓకేనా? ఒక ఆబ్జెక్ట్ కి ఒక ట్రిగ్గర్ నే రాయాలంటారు. సో ఇప్పుడు నేను ఆపోజిట్ ఆబ్జెక్ట్ పైన ఒక ట్రిగ్గర్ రాసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఫ్యూచర్ లో ఇంకో సినారియో వస్తుంది, అలాగే మీరు డిఫరెంట్ సినారియోస్ ఆపర్చునిటీ మీద. సో అప్పుడు ఏం చేస్తారు, ఒక 5-6 ఆపర్చునిటీస్ పైన ట్రిగ్గర్స్ మీరు క్రియేట్ చేయకూడదు. సో అప్పుడు ఏం చేయాలి అంటే, ఇలాగ ఒక ట్రిగ్గర్ ని క్రియేట్ చేసుకొని సో ఇలా వాపస్ క్లాస్ ని కాల్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఇన్సర్ట్ తీసుకున్నాం, మేబీ మీరు ఇంకో అప్డేట్ రావచ్చేమో, ఇన్సర్ట్ రావచ్చు, బిఫోర్ అప్డేట్ రావచ్చు, బిఫోర్ ఇన్సర్ట్ రావచ్చు. ఓకేనా? లేదు అంటే డిలీట్ రావచ్చు. ఇలా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? బట్ అపెక్స్ క్లాస్ అయితే మీరు సపరేట్గా కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఒకే ట్రిగ్గర్కి అప్పుడు మల్టిపుల్ అపెక్స్ క్లాస్ ని మెథడ్స్ యూజ్ చేసుకొని ఇలా మీరు రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం. సో నా క్లిక్ ఆన్ న్యూ. సో ఆపర్చునిటీ నేమ్, సో అమౌంట్ మోర్ దెన్ 1 lakh, మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇచ్చేసేయండి. ఫైన్. ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ లో ఎంటీ వాల్యూ ఇచ్చాం. ఓకేనా? మనకి ఏం అప్డేట్ అవ్వాలి, హాట్ ఆపర్చునిటీ అప్డేట్ అయిపోవాలి. ఎల్సి నమస్తే. నా గో టు డీటెయిల్ సెక్షన్, నా హాట్ ఆపర్చునిటీ. మన లాజిక్ మనం ఏం చేంజ్ చేయలేదు. ఓకేనా? సో ఇక్కడ ట్రిగ్గర్ లో మనం ఏదైతే లాజిక్ యూజ్ చేసినామో సేమ్ లాజిక్ ని అపెక్స్ క్లాస్ లో పెట్టేసినాం. దాని బదులు మనం ఏం చేసినాం, ఇక్కడ ఒక మెథడ్ తీసుకొని అందులో లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ పాస్ చేసాం అంతే. ఈ మెథడ్ మనం ఏం చేసుకున్నాం, ఈ ఆపర్చునిటీ ట్రిగ్గర్ హ్యాండర్ లో కాల్ చేసాం అంతే. ఇంకంత మించి మనం ఏం చేయలేదు, లాజిక్ మొత్తం సేమ్ గానే ఉంటుంది. ఓకేనా? పాజిటివ్ సినారియో, విల్ చెక్ నెగిటివ్ సినారియో. సో న్యూ, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడగండి. సో చెప్తాను నేను. సో అమౌంట్ ఐఎమ్ గివింగ్ లైక్ 99,999. సో మ్యాండేటరీ ఫీల్డ్ క్లోజ్ డేట్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వట్లేదు, రైట్? Now go to detail section. See, now there is no description field. ఓకేనా? సో కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి మనకు డిస్క్రిప్షన్ అప్డేట్ అవ్వలేదు. కండిషన్ సాటిస్ఫై అయితే మనకు హాట్ ఆపర్చునిటీ డిస్క్రిప్షన్ ఫీల్డ్ మనకు అప్డేట్ అయిపోతుంది. సింపుల్ గా రాసుకోవచ్చు మనం. పెద్ద కాంప్లికేటెడ్ అయితే కాదు. ఒక ట్రిగ్గర్ ని అపెక్స్ క్లాస్ లో కాల్ చేయడం అనేది పెద్ద కాంప్లికేటెడ్ అయితే కాదు. సో సింపుల్ గా మనం ఏం చేస్తున్నాం, ఒక మెథడ్ రాసుకుంటున్నాం, సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేస్తున్నాం, ఈ మెథడ్ తీసుకెళ్లి ఈ ట్రిగ్గర్ లో పెట్టేస్తున్నాం అంతే, ఇంకేం చేయట్లేదు మనం. సో ఇలాగ మనకు సేమ్ ట్రిగ్గర్ లో మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ మనం హ్యాండిల్ చేయొచ్చు. ఆపర్చునిటీ రికార్డ్ పైన మల్టిపుల్ రిక్వైర్మెంట్ అయితే మనం హ్యాండిల్ చేయొచ్చు. సో ఇలాగ మనకు ఒక క్లాస్ ని ఒక ట్రిగ్గర్ లో ఎలా కాల్ చేయాలని అయితే మాత్రం సింపుల్ గా సేమ్ ట్రిగ్గర్ ని ఇలా 2 లైన్ రాసుకొని సేమ్ లాజిక్ ని ఇక్కడ అప్లై చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు కాల్ చేయండి, లేదంటే కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. నా నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.